ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరత్ అమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సూరత్ లో అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు ఆడవాళ్ళందరూ అయితే దీపాలు అయితే పడతారు. ఇక్కడ చాలా వరకు ఆడవాళ్ళందరూ కూడా వైట్ చీరలు అయితే కట్టుకున్నారు. ఇలా ఆడవాళ్ళందరూ కొబ్బరికాయ దీపాన్ని అయితే పట్టుకొని వెళ్తూ ఉన్నారు గుడికి. ప్రతి సంవత్సరం ఇలాగే అయ్యప్ప స్వాముల టైంలో ప్రతి సంవత్సరం అయితే దీపాలను అయితే పడతారు 31st రోజు. ఇలా 31st రోజు అందరం దీపాలను అయితే పట్టుకొని అక్కడే హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకుంటాం అందరం. ఇలా దేవుడి సమక్షంలో అయితే మా న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దీని ప్రత్యేకత పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ ని మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసాక ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అందరూ రకరకాల చీరల్లో కలర్ గా ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి దీపాలు పట్టుకుంటే. చాలా వరకు నార్మల్ దీపాలలో దీపాలు వెలిగించడం అయితే అందరూ చూసే ఉంటారు, కానీ ఇక్కడ కొబ్బరికాయ దీపాలు వెలిగించడం అయితే ప్రత్యేకం. ముందుగానే అందరూ అయితే టోకెన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఒక్క టోకెన్ కి 350 రూపీస్. మనం ఓన్లీ నార్మల్ గా తయారై రావడం మాత్రమే. అయ్యప్ప స్వాములు ఇలా ప్లేట్లలో కొబ్బరికాయ దీపాలను అయితే వెలిగించి ఉంచుతారు. మనం ముందుగానే మనం తీసుకున్న టోకెన్ అయితే చూపించాలి. మనం టోకెన్ వారికి ఇవ్వగానే ఇలా ప్లేట్లలో కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించి మనకి ఇస్తారు. ఆ దీపాలను శ్రీజీనగర్ గుడి నుంచి మార్కండేయ మందిర్ వరకు అయితే తీసుకొని వెళ్ళాలి నడుచుకుంటూ. ఇలా 2 లైన్ల లాగా అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా లైన్ గా ఒకరి తర్వాతకి ఒకరు నడుచుకుంటూ వెళ్ళాలి. మా బుడ్డోని వల్ల దీపాలు పట్టే ఛాన్స్ అయితే లేదు నాకు, అందుకని దీపాలు పట్టుకోకున్నా గానీ వీడియో అయినా తీసుకుంటూ గుడికైతే వెళ్దామని అయితే వీడియో తీస్తున్నాను. ప్రతి దానికి మా చిన్నోడి సాకు చెప్తుంది అనుకోకండి, ఏమీ లేదండి. మా చిన్నోడి ఏజ్ అయితే అన్నం తినేది కాదు. అన్నం తిన్నా కానీ కాసేపు అయితే ఆగేవాడు. ఇప్పుడు పాలు మాత్రమే తాగుతాడు. పాలు తాగకుండా ఎక్కువసేపు ఉండలేడు, కాబట్టి దేనిలోనే ఎక్కువగా పార్టిసిపేట్ అయితే చేయలేకపోతున్నాను. అందుకని మా చిన్నోడిని ఒకవైపు చూసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ వీళ్ళు చూడండి, కాంతారా మూవీలో వేషాలు వేసుకున్నారు చూడండి, అలాగే ఉన్నారు కదా. వీళ్ళైతే కేరళ నుండి అయితే ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి. ప్రతి సంవత్సరం 2 అయితే వస్తారు ఇక్కడికి. ఒకరు మగ వేషం, అలాగే మరొకరు ఆడవేషం అయితే వేసుకుంటారు. ఇలా మేము దీపాలు పట్టుకొని వెళ్తుంటే మాతో పాటే వారు కూడా అయితే మా వెంటే వస్తూ ఉంటారు. ఇలా వేషధారణ వేసుకొని మాతో వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి.
గుడి లోపలికైతే ఎంట్రీ ఇచ్చాము. ఇప్పుడు ఒక్కొక్కరు లైన్ వైజ్ గా అయితే దీపాలను పట్టుకొని వెళ్తూ ఉన్నారు. దీపాలు పట్టుకొని వెళ్లే వారికి వేరే లైన్, మామూలుగా వెళ్లే వారికి వేరే లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది స్వాములు అయితే ఉంటారు. ఆ స్వాములకైతే దీపాలను అయితే అప్పచెప్తారు. ఇలా దీపాలను ఒక్కొక్కటి లైన్ వైజ్ గా అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీపాలు అప్పచెప్పి ప్రసాదాలను తీసుకొచ్చుకున్నాం. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఇక్కడైతే ఉపవాసాన్ని అయితే ఇడుస్తున్నారు. ఈ వీడియో అయితే పూర్తయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు ఈ వీడియో అయితే పూర్తయింది. నెక్స్ట్ మరో మంచి వ్లాగ్ లో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. అంతవరకు బాయ్ అందరికి. స్వామియే శరణమయ్యప్ప.